హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్జీ కాన్సెప్ట్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్లాస్ మనము చూడబోతున్నాం. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు రీసెంట్గా ఫిబ్రవరి 20లో జరిగింది. ఈ మంత్లోనే ఫిబ్రవరి 2026లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక సమ్మిట్ జరిగింది. కృత్రిమ మేధ సదస్సు అంటారు, ఓకేనా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అనేది జరిగింది. అది ఎక్కడ జరిగింది? మనకు న్యూఢిల్లీలో జరిగిందండి. అడుగుతారు మీకు, రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లీడర్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే మనకు న్యూఢిల్లీ భారత్ మండపం అంటారు. అది ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 2026 ఈ మంత్ ఫిబ్రవరి 20 రోజున మనకు జరిగింది, ఓకేనా. సో ఈ యొక్క ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అంటారు. దీన్ని పూర్తిగా ఏమంటారు? మనకు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. ఎందుకు? అది ఇండియాలో జరిగింది. అంతకుముందు 2025లో మనకు పారిస్లో జరిగింది. 2025లోనేమో పారిస్లో జరిగింది, అంటే ఫ్రాన్స్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2025. ఇప్పుడు మనకి ఇండియాలో జరిగింది కాబట్టి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు సంబంధించి ముఖ్యాంశాలు ఎలా ఉంటాయి, మనకి ఎగ్జామ్కు ఇవి ఎలా యూస్ఫుల్గా ఉంటాయో చూద్దాం. చూడండి, సో లీడర్స్ డిక్లరేషన్, దీనికి ఏమంటున్నారు? లీడర్స్ డిక్లరేషన్ ఆమోదం అనేది చెప్తారు. ఏఐ ఇంపాక్ట్ లీడర్స్ డిక్లరేషన్ 2026 అనేది అబ్జర్వ్ చేయాలి. ఈ సదస్సులో ఏం చేస్తారు? మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఎలా ఉపయోగించాలి, మరి వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అని అడిగితే ఏం చెప్పాలి? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, అంటే దానిని ఏ విధంగా నియంత్రించుకోవాలి, దానిపైన ఎలాంటి పర్యవేక్షణ ఉండాలి, దాని కొరకే ఈ సమ్మిట్ జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీ అంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని ద్వారా సైంటిఫిక్ టెక్నాలజీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది స్పీడప్ అయింది, అవునా కదా. సూపర్ కంప్యూటర్స్ వచ్చేసాయి, అవునా. వీటి ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మామూలుగా ఇండస్ట్రియల్లీ చాలా చాలా బెనిఫిట్ ఉంది. దీని ద్వారా ఎకానమిక్ డెవలప్మెంట్ కూడా చాలా జరుగుతుంది. సో ఈ ఏఐని ఉపయోగించి డెవలప్డ్ కంట్రీస్ చాలా వరకు అభివృద్ధిని సాధించాయి. సో కానీ ఈ ఏఐని మనం ఒక లిమిట్గా యూజ్ చేయకపోతే, అంటే ఒక పద్ధతిలో నియంత్రించకపోతే, పర్యవేక్షణ సరిగా లేకపోతే అది ముందు భవిష్యత్తులో మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ ఉద్దేశంతోనే అన్ని దేశాలు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకోవాలి, కానీ దానికి కొన్ని పరిమితులను కూడా పాటించాలి. అంటే దాన్ని నియంత్రించుకోవడం, అలాగే దానిపైన పర్యవేక్షణను కూడా కలిగి ఉండడం అనేది ఈ యొక్క సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు. చూడండి, ఈ సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వినియోగానికి సంబంధించి ఒక చారిత్రాత్మక లీడర్స్ డిక్లరేషన్ అంటారు. లీడర్స్ డిక్లరేషన్ని ఆమోదించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశాలు ఎలా ఉంటాయి అంటే, దీన్ని మనము గ్లోబల్ ఏఐ గవర్నెన్స్ అంటే ఒక ఏఐని ఉపయోగించుకుంటున్నాం, దానికి లిమిటేషన్స్ కూడా చెప్తున్నాం, దానిపైన అడ్మినిస్ట్రేషన్ చేయాలి, దాన్ని కంట్రోలింగ్ చేయాలి. అంటే అది ఏమంటారు? దాన్ని గ్లోబల్ ఏఐ గవర్నెన్స్గా మనం చూసుకోవచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగంపై ఒక నియంత్రణ పర్యవేక్షణ ఉండాలి. ఇప్పుడు చెప్పాను కదా, నియంత్రణ పర్యవేక్షణ తప్పకుండా ఏఐ పైన ఉండాలి. ఇదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే బాధ్యతయుతమైన ఆవిష్కరణలు, అంటే ఈ యొక్క రీసెర్చ్ కూడా దీనికి సంబంధించి బాధ్యతయుతంగా ఉండాలి. మరి ఎలాంటి బాధ్యతలు ఉండాలి? సాధారణంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అంటే సామాజిక బాధ్యతలు ఉండాలి. అంటే ఏఐ ద్వారా సోషల్లీ ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు, సామాజికంగా ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. అంటే దానికి ప్రతి ఏం చేయాలి? సామాజిక బాధ్యతను అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా కలిగి ఉండాలి. అలాగే లీగల్ రెస్పాన్సిబిలిటీ అంటే చట్టబద్ధమైన బాధ్యతను కూడా కలిగి ఉండాలి. అంటే లీగల్ ఇష్యూస్ ఏవి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల రాకుండా చూసుకోవాలి, అదొక బాధ్యత. అలాగే వీటికంటే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నైతిక బాధ్యత, అవును కదా, మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఈ మోరల్ రెస్పాన్సిబిలిటీ కూడా తప్పకుండా ఉండాలి. ఇలా 3 బాధ్యతలను ఏఐ
పాటించాల్సి ఉంటుంది. అంటే ప్రతి దేశం ఏఐని వాడుకుంటూ ఈ 3 బాధ్యతలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఏంటిది? సోషల్ రెస్పాన్సిబిలిటీ, లీగల్ రెస్పాన్సిబిలిటీ అండ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొనే ఏఐని యూజ్ చేసుకోవాలి అనేదే ఈ యొక్క సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ మరి అలాంటి చేయాలి, మరి అలాంటి బాధ్యత మనకు ఉండాలి, ఇలాంటి కంట్రోలింగ్ మనం చేయాలి అంటే మరి ఎలాంటి సహకారం, ఎలాంటి కోఆపరేషన్ ఉండాలి? దాన్ని ఏమంటారంటే సమ్మిళిత సహకారం, అంటే గ్లోబల్ కోఆపరేషన్. అంటే అన్ని ప్రపంచ దేశాలు, అంటే డెవలప్డ్ కావచ్చు, డెవలపింగ్ కంట్రీస్ కావచ్చు, అన్నీ కూడా ఒకే రకంగా వాటి మధ్య సహకారం అనేది ఉండాలి, కోఆపరేషన్ అనేది ఉండాలి అన్ని దేశాల మధ్య. అలా కోఆపరేషన్ ఉండి ఏఐని ఉపయోగించుకోవాలి అనేది ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాలి. సో అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా ఏఐ ప్రయోజనాలు అందేలా చూడటం. అంటే ఇప్పుడు యుఎస్ఏ కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, రష్యా కానీ, జపాన్ కానీ, చైనా కానీ చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో చాలా స్పీడప్గా ఉన్నాయి, అంటే ఎక్కువగా డెవలప్ అయ్యాయి. మరి చాలా వరకు డెవలపింగ్ అవుతున్నటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏఐని ఉపయోగించుకునే విధంగా ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏం చేయాలి? కోఆపరేట్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదొకటి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ఈ యొక్క ఏఐ సమ్మిట్ యొక్క ముఖ్యాంశాలు కావచ్చు, లక్ష్యాలు ఎలా ఉంటాయో మనము చూడాలి. ముఖ్యాంశాలు మరియు లక్ష్యాలు. ఏఐ రంగంలో దేశాల మధ్య బహుళ పక్ష సహకారం అంటారు, మల్టీలాటరల్ కోఆపరేషన్. అన్ని దేశాల మధ్య ఎలాంటి కోఆపరేషన్ ఉన్నా మల్టీలాటరల్ కోఆపరేషన్. అవునా? అంటే దాని తెలుగులో ఏమంటారు? బహుళ పక్ష సహకారం. అంటే డెవలప్డ్ కంట్రీస్ అంటారు నార్త్ గ్లోబల్, అదే డెవలపింగ్ కంట్రీస్ సౌత్ గ్లోబల్ కంట్రీస్. నార్త్ గ్లోబల్ కంట్రీస్ అంటే డెవలప్డ్ కంట్రీస్, అది సౌత్ గ్లోబల్ కంట్రీస్ అంటే డెవలపింగ్ కంట్రీస్. వీటి మధ్య ఎలా ఉండాలి? ఒక సమ్మిళిత, అదే బహుళపక్ష సహకారం అనేది ఉండాలి, మల్టీలాటరల్ కోఆపరేషన్ అనేది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెవలపింగ్ కంట్రీస్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం, ఇంకా అవి డెవలప్ కాలేదు, డెవలప్ అవుతున్నాయి. సో వాటి అభివృద్ధికి ఏఐ అనేది అవసరం. సో వాళ్ళు డెవలపింగ్ కంట్రీస్ ఏఐని ఉపయోగించుకునే విధంగా డెవలప్డ్ కంట్రీస్ కూడా టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి, కొన్ని ఫండ్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. దీన్ని మనము కోఆపరేషన్గా చెప్పవచ్చు. దీన్ని గ్లోబల్ కోఆపరేషన్ అని మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సార్ మరి ఏఐ ద్వారా, జనరల్గా ఏఐ ద్వారా ప్రపంచ పోటీతత్వాన్ని మరియు ఉమ్మడి సంపదను పెంపొందించడం. అంటే జనరల్గా ఏఐ ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఎవల్యూషన్ ఎక్కువ పెరిగిపోతుంది. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు అత్యధికమైన అభివృద్ధి కనబడుతుంది. తద్వారా అది ఆర్థిక వృద్ధిని కూడా పెంచుతుంది. అవునా కదా? అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ దట్ లీడ్స్ టు ఎకానమిక్ డెవలప్మెంట్ అంటారు. సో ఈ యొక్క ఏఐ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ చేసింది, తద్వారా ఎకానమిక్ డెవలప్మెంట్ కూడా చేయగలుగుతుంది. అలాగే దేశాల మధ్య పోటీతత్వాన్ని, కాంపిటీషన్ కూడా పెంచగలుగుతుంది. ఇది పాజిటివ్ కాంపిటీషన్ ఉండాలి, పాజిటివ్ ఎకానమిక్ డెవలప్మెంట్ అయి ఉండాలి. ఇక్కడ ఈ విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్, ఈ డిక్లరేషన్ అనేది ఏంటిదంటే GPAI, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ డిక్లరేషన్ ఏంటి సార్? GPA, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా ఆమోదించబడింది. మీకు అడుగుతారు, ఈ యొక్క ఏఐ డిక్లరేషన్ దేని బేస్ చేసుకొని, దేని సందర్భాన్ని బేస్ చేసుకొని ఆమోదించబడింది అని అడుగుతారు. అప్పుడు ఏంటి? GPAI అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. సో ఇక్కడ ఇప్పుడు మనకు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇది దార్శనికత, అంటే మనము ఇండియా పరంగా ఏ విధంగా చూడొచ్చు. అవును కదా? అంటే ప్రధాని మోడీ సదస్సును ప్రారంభిస్తూ ఏఐ అనేది సాంకేతికత మాత్రమే కాదని, అది ప్రజాస్వామీకరణ, సాధికారత మరియు సమ్మిళిత వృద్ధికి ఒక సాధనమని చెప్పారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక టెక్నాలజికల్ ఇన్స్ట్రుమెంట్ అనేది కాదు,
ఒక సాంకేతిక సాధనం అని కాదు, అది ఎలాంటి సాధనం, ప్రజాస్వామిక అంటే డెమోక్రటిక్, అవును కదా, డెమోక్రసీకి ఉపయోగపడుతుంది. అలాగే సాధికారత ఎంపవర్మెంట్, అవును కదా, అలాగే సమ్మిళిత వృద్ధి ఇంక్లూజివ్ డెవలప్మెంట్. అంటే సింపుల్, ఏఐ ఈజ్ నాట్ ఓన్లీ ఎ టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్ బట్ ఆల్సో ఇట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డెమోక్రసీ, ఎంపవర్మెంట్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అని ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సింపుల్, ఇది సాంకేతికత మాత్రమే కాదు, ప్రజాస్వామీకరణ, సాధికారత మరియు సమ్మిళిత వృద్ధికి ఒక సాధనమని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి థీమ్గా చెప్పడం జరిగింది. ఓకేనా. సో ముఖ్యంగా గ్లోబల్ సౌత్ అంటే ఏమని చెప్పాను, డెవలపింగ్ కంట్రీస్. అది నార్త్ గ్లోబల్ అంటే ఏమని చెప్పాను, మామూలుగా గ్లోబల్ నార్త్ అంటే డెవలప్డ్ కంట్రీస్, గ్లోబల్ సౌత్ అంటే డెవలపింగ్ కంట్రీస్. సో వీటి అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏఐ కీలకం కావాలని ఆయన ఆకాంక్షించారు. అవును కదా. అంటే డెవలప్డ్ కంట్రీస్ చాలా వరకు డెవలప్ అయిపోయాయి ఆ ఏఐని ఉపయోగించి. మరి ఇప్పుడు ఎవరు డెవలప్ కావాలి, డెవలపింగ్ కంట్రీస్ అంటే గ్లోబల్ సౌత్ కంట్రీస్. అంటే మన ఇండియా కూడా గ్లోబల్ సౌతే, డెవలపింగ్ కంట్రీ, అవును కదా. సో మన ఇండియా కూడా ఇప్పుడు ఏం చేయాలా, ఏఐని బాగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది మన ప్రధాన మోడీ ప్రకారం ఇది ఒక ఐడియా, అవునా, ఆయన యొక్క దార్శనికత అని చెప్తారు, ఐడియాలజీ. తర్వాత ఈ సదస్సులో ఎవరెవరు భాగస్వామ్యం అయ్యారు, ఎలాంటి కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ అయ్యాయి, దాదాపు 85 నేషన్స్, దాదాపు ఎన్ని దేశాలు ఇందులో పార్టిసిపేట్ అయ్యాయంటే 85 కంట్రీస్, 85 దేశాలు ఈ సదస్సులో భాగస్వామ్యం అయ్యాయి, అంటే పార్టిసిపేట్ అయ్యాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఈ 85 దేశాల నుండి 500 మంది ఏఐ ప్రతినిధులు పాల్గొన్నారు అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. అలాగే 100+ అంటే 100 కంటే ఎక్కువ సిఇఓలు మరియు వ్యవస్థాపకులు ఇందులో భాగంగా పార్టిసిపేట్ కావడం జరిగింది. అలాగే దీనితో పాటు 150 విద్యావేత్తలు మరియు పరిశోధకులు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. ఇంకా 400 మంది ప్రముఖ సాంకేతిక నిపుణులు కూడా రావటం జరిగింది. అంటే 85 కంట్రీస్ నుంచి వచ్చారు. అందులో దాదాపు 500 మంది ఏఐ లీడర్స్ ఉన్నారు. అలాగే 100+ సిఇఓస్ ఉన్నారు, అవునా కదా. నెక్స్ట్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. అలాగే 150 మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. నెక్స్ట్ రీసెర్చ్ స్కాలర్స్ కూడా ఉన్నారు. అలాగే 400 మంది ప్రముఖ సాంకేతిక, అవును కదా, అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్ కూడా ఉన్నారు. అంటే టెక్నాలజికల్ ఎక్స్పర్ట్స్ కూడా దాదాపు 400 మంది ఈ యొక్క సమావేశానికి, ఈ సమ్మిట్కు అటెండ్ అయ్యారు. సో ఇక్కడ చూడండి, మామూలుగా చూస్తే పాపులర్ కంట్రీస్ దాదాపుగా బ్రెజిల్ కానీ, ఫ్రాన్స్ కానీ, ఫిన్లాండ్ కానీ, భూటాన్ ఇలాంటి కంట్రీస్ కూడా, ఎస్టోనియా వంటి దేశాల నేతలు కూడా ఈ యొక్క సదస్సులో పాల్గొనడం జరిగింది. ఓకేనా. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి, ఒక ఇంపార్టెంట్ విషయం మీకు ఎగ్జామ్లో అడగొచ్చు. రీసెంట్గా ఢిల్లీలో జరిగింది కదా, ఢిల్లీలో జరిగినటువంటి 2026 ఫిబ్రవరి ఏఐ సమ్మిట్కు హాజరు కానటువంటి దేశం ఏదని మీకు ఎగ్జామ్లో అడగొచ్చు. చైనా ఈ సమ్మిట్కు అటెండ్ కాలేదు. చైనా డిడ్ నాట్ అటెండ్ దిస్ సమ్మిట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. చైనా ఈ యొక్క సదస్సుకు హాజరు కాలేదు అనేది అబ్జర్వ్ చేయాలి. 2026 ఫిబ్రవరి 20 రోజులు జరిగిన ఢిల్లీ ఏఐ సమ్మిట్కు హాజరు కాని దేశం ఏది, చైనా. ఓకేనా. సో యూఎస్ఏ అటెండ్ అయింది, యూకే కూడా అటెండ్ అయింది, పెద్ద పెద్ద దేశాలు కూడా ఈ సమ్మిట్కు అటెండ్ అయింది, కానీ చైనా అటెండ్ కాలేదు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. ఇంకా మనకు 2025లో చూసినట్లయితే, మామూలుగా 2025లో కూడా మనకు సమ్మిట్ అనేది జరిగింది. ఆ 2025 సమ్మిట్లో చూస్తే మనకు ఏఐ సమ్మిట్ ఎక్కడ జరిగింది, మనకు ఫ్రాన్స్లో జరిగింది. 2025లో ఏఐ సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఫ్రాన్స్లో జరిగింది. ఈ ఏఐ సమ్మిట్ ఫ్రాన్స్లో జరిగినప్పుడు మనకు యూకే, యూఎస్ఏ అటెండ్ కాలే. 2025 ఏఐ సమ్మిట్లో అంటే ఫ్రాన్స్, పారిస్లో జరిగినప్పుడు మనకు ఈ యొక్క యూకే కానీ, యూఎస్ఏ కానీ అటెండ్ కాలేదు. అది కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. సో కంక్లూజన్ ఎలా చెప్పాలి, ముగింపు మనము దీనికి ఎలా ఇవ్వాలి అనేది గ్రహిస్తే చూడండి. అంటే భారతదేశం రూపొందించిన ప్రజలు,
గ్రహం మరియు ప్రగతి. దీని యొక్క ముగింపుల థీమ్ కూడా ఉంది అన్నమాట. ఈ ఏఐ సమ్మిట్కి ఒక మంచి థీమ్ కూడా ఇచ్చారు. కంక్లూజన్లో ఏంటంటే పీపుల్, ప్లానెట్ అండ్ ప్రోగ్రెస్. పీపుల్, ప్లానెట్ అండ్ ప్రోగ్రెస్ అనే సూత్రాల ఆధారంగా ఈ సదస్సు జరిగింది. ప్రజలు, గ్రహం మరియు ప్రగతి. ఇంగ్లీష్లో ఏమంటారు? పీపుల్, ప్లానెట్ అండ్ ప్రోగ్రెస్ అనేది సూత్రాల ఆధారంగా ఏఐ సమ్మిట్ జరిగింది. ఇది ఒక థీమ్గా చెప్పవచ్చు మనం. ఓకేనా? రైట్. మానవాళి ప్రయోజనం కోసం ఏఐ భవిష్యత్తును రూపొందించడమే భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. అంటే ఫ్యూచర్లో మనుషులకు, అంటే మానవాళికి ఏఐ వల్ల మంచి ప్రయోజనాలు ఉండాలి, అంటే మంచి బెనిఫిట్సే ఉండాలి, కానీ నష్టం అనేది భవిష్యత్తులో ఏఐ వల్ల రాకూడదు అనే ఉద్దేశంతో ఇలాంటి విషయంలో భారతదేశానికి కీలక పాత్ర పోషిస్తుందని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అది మనం ముగింపులో మనం మాట్లాడుతున్నాం. ఒక మంచి కంక్లూజన్తో వచ్చారు. పీపుల్, ప్లానెట్ అండ్ ప్రోగ్రెస్, అంటే TPP. పీపుల్, ప్లానెట్ అండ్ ప్రోగ్రెస్. ఈ TPP అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఏఐ సమ్మిట్ 2026లో మనము ఏ విధంగా ఒక ఐడియాలజీ, ఒక థీమ్ని ఇవ్వడం జరిగింది అంటే పీపుల్, ప్లానెట్ అండ్ ప్రోగ్రెస్ అనేటువంటి ఒక థీమ్ను ఇవ్వటం జరిగింది. ఓకేనా? అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కి సంబంధించి మనము కొన్ని MCQs కూడా చూద్దాం. ఫస్ట్ MCQ చూసినట్లయితే ఫిబ్రవరి 2026, అంటే మనకు ఫిబ్రవరి 2026లో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది జరిగింది. ఏ నగరంలో జరిగింది అనేది అడుగుతున్నారు. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. భారత్ మండపం కదా, న్యూఢిల్లీ భారత్ మండపం ఫిబ్రవరి 2026 రోజున జరగడం జరిగింది. ఇది మనకు ఆన్సర్ ఏంటమ్మా? సి, న్యూఢిల్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనేది ఇక్కడ చూడాలి. తర్వాత సెకండ్ క్వశ్చన్, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 యొక్క ప్రధాన ఇతివృత్తం, అంటే థీమ్ ఏంటిది? ఇప్పుడు మనం ముగింపులో చెప్పుకున్నాం కదా, TPP. అదే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 యొక్క ప్రధాన ఇతివృత్తం. తెలుగులో ప్రధాన ఇతివృత్తం అంటారు. థీమ్ అంటే బెస్ట్ అర్థమవుతుంది కదా. సో ఇంపార్టెంట్ థీమ్ ఏంటిది అనేది ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాలి. ఏమని చెప్పాడు? ప్రజలు, గ్రహం మరియు ప్రగతి. పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ చెప్పాం కదా. TPP అనేదే థీమ్ ఆఫ్ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. ఓకే, ఇది B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ చూడండి, లీడర్స్ డిక్లరేషన్. ఇదే కదా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. లీడర్స్ డిక్లరేషన్ ఏ రంగానికి సంబంధించిన నియంత్రణ మరియు పర్యవేక్షణ కొరకు ఆమోదించబడింది? మనకు పేర్లోనే ఉంది. ఏముంది? ఏఐ ఇంపాక్ట్ లీడర్స్ డిక్లరేషన్. అవునా కదా? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కరెక్ట్. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తెలుగులో దీన్ని ఏమంటారు? కృత్రిమ మేధ. ఏమంటారమ్మా? కృత్రిమ మేధ అని అంటారు. ఓకే, జనరల్గా ఏఐ అంటే అందరికీ తెలుసు, కృత్రిమ మేధ అని కూడా అంటారు, ఏఐ. సో ఇది కరెక్ట్ సి ఆన్సర్. 7, వాట్ ఈస్ GPAI? చూడండి, ఫోర్త్ క్వశ్చన్లో చూడండి, వాట్ ఈస్ GPAI? GPAI అంటే ఏంటిది? ఓకేనా? చూడండి, ఇక్కడ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా కన్ఫ్యూజ్ చేయడానికి 4 ఆప్షన్స్ ఇచ్చారు. చూడండి, ఏ ఆప్షన్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకేనా? ఇంకోటి ఏమి ఇచ్చాడు? బి జనరల్ ప్రోటోకాల్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సి ఏమి ఇచ్చాడు? గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ ఏఐ ఇన్నోవేషన్. డి ఏమి ఇచ్చాడు? గ్లోబల్ పీపుల్స్ అసోసియేషన్ ఫర్ ఇంటెలిజెన్స్ అని ఇచ్చాడు. ఇందులో ఏంటిది? గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఇంటెలిజెన్స్ అనేదే మనకు కరెక్ట్ ఆన్సర్, ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో ఇది మనకు ఏంటిదండి, ఏఐ ఇంపాక్ట్ గ్లోబల్ డిక్లరేషన్ సమ్మిట్ అనేది రీసెంట్గా ఢిల్లీలో మనకు ఫిబ్రవరి 20, 2026న
జరిగింది. సో ఇది ఇలా సింపుల్గా మనం ఆ థీమ్ని అర్థం చేసుకొని జస్ట్గా చూసి క్వశ్చన్స్ ఎలా వస్తే కొద్దిగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.